ఫుల్ టర్మ్ వరకు వెళ్ళి వాళ్ళకి న్యాచురల్ లేబర్ అయిన వాళ్ళకి జాండీస్ తక్కువ వస్తుందండి బేబీస్కి. ఎప్పుడు కనుక మనం ఎలెక్టివ్ సిజేరియన్ చేస్తామనుకోండి, ఒక 1 వీక్ ముందో 10 days బిఫోర్ 15 days బిఫోర్ మనం చేస్తామనుకోండి, ఆ పిల్లలకి ఎందుకంటే వాళ్ళ లివర్ మెచ్యూరిటీ అనేది తక్కువ అవుతుంది కనుక నియోనేటల్ జాండీస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో మేము చూస్తాం ఈ ఎలెక్టివ్ వాళ్ళకి లేదా ప్రీమెచ్యూర్గా పుట్టిన పిల్లలకి వాళ్ళకి జాండీస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితి అంటే ఫస్ట్ 3rd day జనరలీ ఈ జాండీస్ బయటపడుతూ ఉంటుంది. ఫస్ట్ 2 days బేబీ ల్యాచింగ్ చేస్తుంది. అందుకే ప్రతి బేబీకి కూడా అట్లీస్ట్ తల్లి దగ్గర తీసుకువెళ్ళి ఆ మదర్స్ టచ్ ఇప్పించి మళ్ళీ NICUకి పంపించడం చాలా ఇంపార్టెంట్. ఇఫ్ ద బేబీస్ ఓకే అండి, అట్లీస్ట్ ఒక్కసారైనా ల్యాచ్ చేపించి NICUకి పంపించడం బెటర్. కానీ చాలా సిక్ బేబీస్కి మనం చేయలేం కదండి. కొన్నిసార్లు ఏమవుతుందంటే బేబీస్ బాగానే ల్యాచ్ చేస్తారు, 2-3 days బాగుంటారండి, బాగానే పాలు తాగుతూ ఉంటారు, కానీ సడన్గా చేంజ్ అవుతుంది. సడన్గా వాళ్ళు ల్యాచ్ వదిలేస్తారు. అంటే రెఫ్యూజల్ ఆఫ్ ఫీడ్స్. మదర్ వచ్చి చెప్తుంది, మా బేబీ ఇలా పాలు తాగుతుందండి, ఇలా తల తిప్పేస్తున్నది, పాలు తాగటం లేదు, లేదా చేత్తో కొట్టేస్తుందండి, పాలు తాగటం లేదు, లేదా 1-2 సార్లు ఇట్లా చప్పరిస్తుందండి, వదిలేసి మళ్ళీ ఏడుస్తుందని. సో ఇలాంటి సిమ్టమ్స్తో వాళ్ళు వస్తూ ఉంటారనమాట ఒక 2-3 days అయిన తర్వాత. అప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం మనం బేబీకి జాండీస్ ఉందా లేదా అని చెక్ చేయాలండి. ఇప్పుడు మనం పెద్ద మనుషులం, మనకి ఏమైనా జాండీస్ వచ్చిందనుకో మనకి ఆకలి లేదు కదా, అలాగే చిన్న బేబీకి కూడా ఆకలి లేదనమాట, పాలు తాగదు, ఆ ల్యాచ్ చేయడం అనేది ఆపేస్తుంది. సెకండ్ ఏమన్నా బేబీకి ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉందా అని మనం పరిశీలించాలి. అప్పుడు ఏంటంటే స్మాల్ బేబీస్కి తొందరగా చాలా మంది హ్యాండిల్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చి సెప్టిసీమియాలోకి పోయే అవకాశం ఉంటుంది. సో లంగ్ ఇన్ఫెక్షన్ రావచ్చు, బ్రెయిన్ ఇన్ఫెక్షన్ రావచ్చు, ఏదైనా సరే సెప్టిసీమియా డ్యూరింగ్ ద లేబర్ కూడా ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ వాళ్ళకి తగలచ్చు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కూడా వాళ్ళు బేబీ పాలు తాగదు, కంటిన్యూస్గా ఏడుస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి నోట్లో థ్రష్ అంటే క్యాండిడ్ ఇన్ఫెక్షన్ అట్లాంటిది ఏమన్నా ఉండొచ్చు, దానివల్ల కూడా అవ్వచ్చు. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే 3rd day తల్లికి బ్రెస్ట్ ఎంగాజ్మెంట్ అవుతుంది. మేము చెప్పాం కదా 3rd day ఈ లాక్టోజెనిసిస్ అవుతుంది, హార్మోన్స్ అన్నీ రిలీజ్ అయినప్పుడు లోపల ఉన్న గ్లాండ్స్ అవి మిల్క్ సెక్రీషన్ ఎక్కువ అవుతుంది. అప్పుడు బ్రెస్ట్ ఎంగాజ్మెంట్ అవుతుంది తల్లికి, చాలా ఎక్కువగా పాలు ఉత్పత్తి అయ్యి ఆ సిచ్యువేషన్లో ఏమవుతుందంటే నిప్పుల్స్ నార్మల్గా ఉన్న నిప్పుల్స్ కొంచెం పొట్టిగా అవుతుంది, ఎందుకంటే బ్రెస్ట్ ఎంగాజ్మెంట్ అయ్యి అది పొట్టుగా అవుతుంది. సో ఇలాంటిది ఏమైనా సిచ్యువేషన్ వచ్చిందా బేబీకి అని మనం చెక్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఏమైనా నిప్పులు ఏమైనా చిన్నగా అయిపోయిందా అని చెప్పేసి. సో ఇలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా, బేబీకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నదా, తల్లికి ఏమైనా ప్రాబ్లం ఉన్నదా, దానివల్ల యాంగ్జైటీ, కొన్నిసార్లు తల్లికి చాలా యాంగ్జైటీ టెన్షన్, ఎందుకంటే అందరూ అమ్మ నీకు పాలు సరిపోలేదు అని చెప్తా ఉంటారనుకోండి, ఆ టెన్షన్ కూడా బేబీకి ట్రాన్స్ఫర్ అవుతుంది. మనం అనుకుంటాం కానీ సైకలాజికల్ ఎఫెక్ట్ ఆఫ్ ద మదర్ బేబీకి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది.